హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ ఉంది కదా. న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ ఇక్కడ యూనిట్ 4 కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను యూనిట్ 1 కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా యూనిట్ 2, యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే చేయలేదు. ఇక్కడ యూనిట్ 4 మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, నేను కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చెప్పాను కదా, నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఏమన్నారంటే యూనిట్ 4 కొద్దిగా హార్డ్ ఉంది, అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ డౌన్లోడ్ చేసుకొని లింక్ ఇస్తాను. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? డన్. ఇప్పుడు యూనిట్ 4 ఫస్ట్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ యూజింగ్ యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, అర్థమైనా? యూజింగ్ యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ కంప్యూట్ y of 0.02, y of 0.04 and y of 0.06 ఫర్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇది మళ్ళీ ఏమి ఇచ్చిండు? y of 0 is equals to 1 అని ఇచ్చాడు. దేని యూజ్ చేసుకొని చేయాలి? ఇక్కడ యూలర్స్ మోడిఫైడ్ మెథడ్. యూలర్స్ మెథడ్ వేరే ఉంటుంది, ఇక్కడ యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ వేరే. ఓకేనా? ఈ రెండిట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సొల్యూషన్ మీరు ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి. గివెన్ ఇచ్చింది ఏంటంటే dy by dx is equals to x square plus y square, కామా ఇంకోటి ఏమి ఇచ్చిండు? y of 0 is equals to 1 అని ఇచ్చిండు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని దేనితో కంపేర్ చేయాలంటే కంపేర్ విత్ ఇక్కడ ఈ dy by dx ని f of x కామా y అనుకోండి. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తానంటే dy by dx ని ఈ f of x కామా y అనుకున్నాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దీని ఒక బాక్స్ లో కొట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే. అలా అదే విధంగా ఈ y of 0 ని ఇజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా, దాన్ని దేనితో కంపేర్ చేయాలంటే y of x నాట్ ఇజ్ ఈక్వల్స్ టు y నాట్. ఇప్పుడు ఇందులో నుంచి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ హియర్ మనకు x నాట్ వాల్యూ ఏంటి? x నాట్ వాల్యూ వచ్చేసి ఎంత? 0 కదా. x నాట్ వాల్యూ వచ్చేసి 0. y నాట్ వాల్యూ ఏంటి? y నాట్ వాల్యూ వచ్చేసి 1. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ యూజ్ అవుతాయి ఇప్పుడు మీకు. ఇంకోటి ఇక్కడ h వాల్యూ కనుక్కోవాలి. హియర్ h వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు మనకు ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ రాగానే మీరు ఏం కనుక్కోవాలి? ఇట్నే ఈక్వేషన్ ని ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ dy by dx ఉంటుంది కదా, దీన్ని y డాష్ అని కూడా ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. y డాష్ అన్నా dy by dx అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఇట్లా ఇచ్చినట్లయితే మీరు దీన్ని ఏమనుకోవాలి? f of x కామా y కి ఇజ్ ఈక్వల్స్ టు చేయాలి. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ని f of x కామా y కి ఇజ్ ఈక్వల్స్ టు చేసి దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఓకేనా? అప్పుడు దాని తర్వాత ఇక్కడ ఒకటి ఇస్తాడు కదా, y of 0 is equals to 1 అను 2 అను ఒకటి ఇస్తాడు కదా, దాన్ని ఈ y of x నాట్ is equals to y నాట్ కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే అప్పుడు x నాట్ వాల్యూ మనకు 0 వచ్చింది, y నాట్ వాల్యూ మనకు 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ h వాల్యూ కనుక్కోవాలి, ఎందుకంటే మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ కనుక్కునేటప్పుడు ఈ h వాల్యూ కంపల్సరీ యూజ్ ఉంటుంది మనకు. ఇక్కడ h వాల్యూ ఫామ్ లో వచ్చేసి x1 మైనస్ x నాట్ అండి, x1 మైనస్ x నాట్. ఇక్కడ x1 వాల్యూ వచ్చేసి ఏమిటంటే ఇక్కడ y of 0.02 కనుక్కోమన్నాడు కదా. ఇప్పుడు మనకు ఇక్కడ x నాట్ వాల్యూ ఎంత వచ్చింది? 0 కదా. ఇప్పుడు x1 వాల్యూ ఇది 0.02 అనేది x1 వాల్యూ. 0.02 అనేది ఏంటిది? x1 వాల్యూ. x నాట్ వాల్యూ ఎంత వచ్చింది? మరి 0 వచ్చింది. ఇప్పుడు టోటల్ గా h వాల్యూ మనకి ఎంత వచ్చినట్లు? h వాల్యూ 0.02 వచ్చినట్టు. 0.02 అనేది h వాల్యూ. ఓకేనా? ఫస్ట్ ఇలా కనుక్కో, అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. h వాల్యూ ఏంటంటే డిఫరెన్స్ కనుక్కున్నాడు. ఇప్పుడు ఇలా చేసుకోండి మీరు. ఇప్పుడు 0.02 మైనస్ ఇక్కడ 0.04. ఓకేనా?
అలా చేసుకున్నా మీకు డిఫరెన్స్ 0.02 వస్తుంది. కాకుండా ఇక్కడ x2 తీసుకోవాలి. ఇప్పుడు ఇది x1 అనుకోండి, ఇది x2 అవుతుంది. అప్పుడు x2 మైనస్ x1, ఇది మైనస్ అది చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. h అంటే ఏంటంటే డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు యూజ్ అవుతుంది h వాల్యూ. డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం యూజింగ్ యూలర్స్ మాడిఫైడ్ మెథడ్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఇక్కడ x0 వాల్యూ, y0 వాల్యూ అండ్ h వాల్యూ. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, యూజింగ్ యూలర్స్ మాడిఫైడ్ మెథడ్ యూజ్ చేసుకొని కనుక్కోవాలని చెప్పిండు. దానికన్నా ముందు మనం ఇక్కడ ఏం చేద్దామంటే యూజింగ్ యూలర్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఒకటి చేద్దాం. ఇక్కడ క్లియర్ గా నేను చేసేది యూజింగ్ యూలర్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఒకటి చేయాలి. దానికన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ కనుక్కునే దానికి ముందు మనం యూజింగ్ యూలర్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఒకటి కనుక్కోవాలి. ఇప్పుడు యూలర్స్ ఫార్ములా ఏంటి మరి? యూలర్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ yn+1 is equals to yn plus hf of xn, yn. ఇది వచ్చేసి ఏంటంటే యూలర్స్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు ఈ యూలర్స్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఒక వాల్యూ కనుక్కోవాలి. మరి అది ఏ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ n ప్లేస్ లో మనం ఏం చేయాలంటే 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ n ప్లేస్ లో, ఈ ఫార్ములాలో n ప్లేస్ లో మనం ఎక్కడెక్కడైతే n ఉందో ఆ ప్లేస్ లలో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ n ఉంది కదా, 0 + 1 ఈజ్ ఈక్వల్స్ టు y, n ప్లేస్ లో 0 ప్లస్ h ప్లేస్ లో అలాగే ఉంచండి f ఆఫ్, ఇక్కడ xn ఉంది, n ప్లేస్ లో నాట్, ఇక్కడ అంటే x0 ఉంటుంది, 0 ఉంటుంది ఇక్కడ, n ప్లేస్ లో 0, y n ప్లేస్ లో 0. ఓకేనా, ఇప్పుడు ఈ టోటల్ గా y1 వాల్యూ అవుతుంది. y1 is equals to, ఇక్కడ 1 అంటే మనం ఇక్కడ పవర్ లో మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ పవర్ లో ఒకటి తీసుకోవాలి మనం, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ n ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, అప్పుడు ఇక్కడ పవర్ లో 0ని అప్లై చేయండి. ఈ y1 పవర్ ఉంది కదా, ఈ పవర్ లో 0 చేయండి, ఎందుకంటే n ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేసాం మనం అనేది అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడు y1 పవర్ 0 వాల్యూ వచ్చేసి ఇక్కడ y0 వాల్యూ మనకి ఎంత వచ్చింది, y0 వాల్యూ 1 ప్లస్ h వాల్యూ ఎంత ఉంది మనకు 0.02. ఇప్పుడు ఈ f ఆఫ్ x0, y0 వాల్యూ ఎంతో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి మరి? f ఆఫ్ x0 వాల్యూ, y0 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే మనం ఈక్వేషన్ నెంబర్ 1 ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎలా యూజ్ చేసుకోవాలి సార్ అంటే, ఇక్కడ x ప్లేస్ లో ఇక్కడ x0 ఉంది, ఇక్కడ y ప్లేస్ లో ఇక్కడ y0 ఉంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ x² అంటే ఇక్కడ x0² అన్నారు. ఓకేనా, ప్లస్ ఇక్కడ y² అంటే ఇక్కడ y0² అన్నారు, అంతే కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు x0 వాల్యూ ఎంత, x0 వాల్యూ మనకు 0 ఉంది కదా, 0² ప్లస్ y0 వాల్యూ ఎంత మనకు 1 కదా, 1². ఇప్పుడు టోటల్ గా వాల్యూ మనకు 1 వచ్చింది. అంటే f ఆఫ్ x0, y0 వాల్యూ వచ్చేసి 1 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ 1. ఈ వాల్యూ మనకు 1 వచ్చింది కాబట్టి 1 అప్లై చేసాం. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది, y1 పవర్ లో 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 0.02 ఇంటూ 1 అంటే 0.02. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ గా 1.02 అవుతుంది. ఇది ఏ వాల్యూ అండి, ఇక్కడ ఈ వాల్యూ y1 పవర్ 0 వాల్యూ గుర్తుంచుకో. ఎందుకంటే మనం ఇప్పుడు మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఈ వాల్యూ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ ఇది కనుక్కున్నాను, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు యూలర్స్ మాడిఫైడ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చిన వాల్యూ y1 పవర్ లో 0 ఈజ్ ఈక్వల్స్ టు 1.02 వచ్చింది మనకు వాల్యూ. ఓకే, ఇప్పుడు యూలర్స్ మాడిఫైడ్ మెథడ్ యూజ్ చేసుకొని చెప్తాం. మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ అన్న ఒకటే, యూలర్స్ మాడిఫైడ్ మెథడ్ అన్న ఒకటే, రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ
ఫస్ట్ మనకు ఫార్ములా తెలవాలి కదా. ఫార్ములా ఏంటి మరి? y1 నీట్ గా రాస్తున్నాను, స్లోగా గుర్తుంచుకోండి. y1 పవర్ లో n+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ y1 పవర్ లో n+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ y1 ఉంది కదా, ఇక్కడ y0. ఓకే, y0 ప్లస్ h డివైడెడ్ బై 2 బ్రాకెట్ ఓపెన్ f ఆఫ్ x0 కామా y0 ఇక్కడ ప్లస్ మళ్ళీ ప్లస్ f ఆఫ్ x1 కామా y1 ఇక్కడ పవర్ లో n అప్లై చేయండి. ఓకే, ఈ y1 కి పవర్ లో n అప్లై చేయండి. మరి ఈ n అప్లై చేయాలని ఎలా గుర్తుంటుంది సార్ మాకంటే, ఇక చూసుకోండి y1 పవర్ లో n+1 ఉంది ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ వచ్చేసరికి ఇక్కడ y1 కి పవర్ లో n ఉంటుంది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ +1 పోతుంది, ఇక్కడ పవర్ లో n ఉంటుంది. y1 పవర్ లో n. ఓకేనా? ఇప్పుడు ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకేనా? ఫస్ట్ అప్రాక్సిమేషన్ టు y1 అంటే ఈ y1 కనుక్కోవడానికి మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్. అర్థమైంది కదా? ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ టు y1 మనం y1 వాల్యూ కనుక్కోవడానికి ఇప్పుడు చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే మనం ఏం చేయాలంటే n ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు నేను న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫస్ట్ యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే మెథడ్ గా ఉంటుంది, కానీ కొద్దిగా ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. కాబట్టి ఈ యొక్క ఫార్ములాలో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు n ప్లేస్ లో మనం ఏం చేయాలి? 0ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇప్పుడు 0ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ y1 పవర్ లో n ప్లేస్ లో 0+1 ఈక్వల్స్ టు ఇక్కడ y0 ఉంది కదా, y0 యాజ్ ఇట్ ఈస్ గా రాసి ప్లస్ h/2 ఉంది, h/2. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ f ఆఫ్ x0 కామా y0 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ప్లస్ f ఆఫ్ x1 కామా y1 పవర్ లో n ఉంది. n అంటే 0 కదా, మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి 0. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ వాల్యూ రావాలంటే మనం ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి y1 0+1 అంటే ఇక్కడ పవర్ లో ఏముంటుంది? పవర్ లో మనకు 1 అని మిగులుతుంది. y1 పవర్ లో 1. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇంతకుముందు మనం y1 పవర్ లో 0 వాల్యూ కనుక్కున్నాం కదా, ఇప్పుడు y1 పవర్ లో 1 వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడ వాల్యూస్ అనేవి అప్లై చేద్దాం. ఇక్కడ గివ్స్ రైస్ టు y1 పవర్ లో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ y0 వాల్యూ మనకి y0 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ y0 వాల్యూ మనకు 1 ఉంది కదా, 1. ఇక్కడ ప్లస్ h డివైడెడ్ బై 2 ఉంది. మనకి ఇక్కడ h వాల్యూ ఎంత ఉంది? 0.02 కదా. ఇక్కడ h డివైడెడ్ బై 2 అన్నట్లు 0.02 డివైడెడ్ బై 2. బ్రాకెట్ ఓపెన్ f ఆఫ్ x0 కామా y0 వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ ఇంతకుముందు చేసాం కదా, మనకు f ఆఫ్ x0 కామా y0 వాల్యూ వచ్చేసి 1 వచ్చింది, అవునా? 1. ఇప్పుడు ప్లస్ f ఆఫ్ x1 కామా y1 పవర్ 0 వాల్యూ రావాలి. ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే మనం ఈక్వేషన్ నెంబర్ 1 ని యూజ్ చేసుకొని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కనుక్కుందామంటే మనం ఇక్కడ f ఆఫ్ x1 y1 పవర్ లో 0 అంతేనా? ఇప్పుడు దీని వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు x ప్లేస్ లో మనకు x1 ఉంది, y ప్లేస్ లో మనకు y1 పవర్ 0 ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొద్దిగా రాసినట్లయితే ఇంకా f ఆఫ్ x1, ఓకే, f ఆఫ్ x1 కామా y1 0 ఇక్కడ క్లియర్ గా లేదని ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x² అంటే ఇక్కడ x1² కదా, x1² ప్లస్ ఇక్కడ y² అంటే ఇక్కడ y1 పవర్ 0² కదా.
అవునా, y1 పవర్ 0 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు x1 స్క్వేర్ అంటే మనకు వచ్చిన x1 వాల్యూ ఎంత? ఇక్కడ స్క్వేర్ కాదండి, ఇక్కడ చిన్న మిస్టేక్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, సారీ. ఇప్పుడు x1 వాల్యూ మనకు 0.02 వచ్చిందా లేదా? ఇక్కడ x1 వాల్యూ మన క్వశ్చన్ లోనే ఇచ్చిండు 0.02 అని మనకు క్వశ్చన్ లోనే ఇచ్చిండు. ఇప్పుడు 0.02 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ ఇక్కడ y1 పవర్ 0 వాల్యూ ఇక్కడ ఇంతకుముందు చేస్తే మనం ఎంత వచ్చింది? 1.02 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 0.02 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాలిసి మస్ట్ అండ్ ఇక్కడ మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో. మీకు పర్చేజ్ చేయండి, లేకుంటే ఎవరి దగ్గర ఉన్నా తీసుకెళ్ళండి. ఇప్పుడు 0.02 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సింబల్ అవపడుతుందా మీకు? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అప్లై చేయండి, మీకు దానికి స్క్వేర్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఏముంది? మళ్ళీ ప్లస్ 1.02 ఉంది, ప్లస్ 1.02. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది 1.0204. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు దీని ఆన్సర్ టోటల్ గా మనకి ఎంత వచ్చింది అంటే ఈ ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 1.0204 వచ్చింది వాల్యూ. ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు y1 పవర్ 1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినట్లయితే 0.01 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 1s ఇక్కడ 1. ఓకేనా, 0.01 వస్తుంది. ఇక్కడ ఇప్పుడు దీన్ని 1 ప్లస్ 1.0204. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 2.0204. ఇప్పుడు దీన్ని టోటల్ గా మనం సాల్వ్ చేద్దాం. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 1 ప్లస్ 0.01 కదా. ఇక్కడ ఎంటర్ చేయండి. 1 ప్లస్ 0.01 ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్లో ఏముంది? 2.0204. 2.0204 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి. మనకు ఆన్సర్ అనేది 1.0202 వచ్చింది ఆన్సర్. మనకు ఆన్సర్ అనేది ఏమొచ్చింది ఇక్కడ టోటల్ గా? ఇప్పుడు y1 పవర్ 1 వాల్యూ వచ్చేసి 1.0202 వచ్చింది. ఓకేనా, ఇది టోటల్ వాల్యూ అండి. ఓకేనా, ఇప్పుడు y1 పవర్ 1 వాల్యూ కనుక్కున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలా లేదా అని ఇక్కడ గమనించాలి. ఫస్ట్ ఇక్కడ మనం y1 పవర్ 1 వాల్యూని y1 పవర్ 0 వాల్యూతో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నట్లయితేనే అక్కడతో నాపేసి ఆ వాల్యూ అనేది చూడాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేస్తే సేమ్ లేవు. అంటే ఇక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ ఉంటే ఇక్కడ ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అవునా, సో ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ అప్రాక్సిమేషన్ టు y1 కనుక్కోవాలి. సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫార్ములా కొద్దిగా చేంజ్ అవుతుంది, నేను చెప్తాను అండి. ఇక్కడ చూడండి, మనకు వచ్చిన y1 వాల్యూ వచ్చేసి ఇంత వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి అంటే మనకు y2 పవర్ 2 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ సెకండ్ అప్రాక్సిమేషన్, ఇది మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఫార్ములా. సెకండ్ అప్రాక్సిమేషన్ టు y1 వాల్యూ. ఇప్పుడు ఫార్ములా ఏంటి మరి? n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇంతకు ముందు మనం y1 కనుక్కునేటప్పుడు ఏం చేసాం? n ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాం ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కునేటప్పుడు. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ అప్పుడు n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ n ప్లేస్ లో ఏం చేయాలి? n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి పవర్ లో. ఇక్కడ n ప్లస్ 1 ఉంది కదా, అంటే 1 ప్లస్ 1 అని అర్థం. ఓకేనా, ఇప్పుడు n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. y0 ప్లస్ h డివైడెడ్ బై 2 బ్రాకెట్ ఓపెన్ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1 y1 పవర్ లో n ఉంది కాబట్టి పవర్ 1 అనండి. 10 ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనం y1 పవర్ లో ఏముంటుంది? 1 ప్లస్ 1 అంటే 2, y1 2 అంతే కదా. ఇక్కడ y1 అండి, సారీ
ఓకే, ఇక్కడ y1 y2 కాదు సారీ, y1 ఆఫ్ 2, y1 పవర్ లో 2 కనుక్కోవాలి. ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ y0 వాల్యూ మనకి ఎంత వచ్చింది, y0 వాల్యూ మనకు 1 ప్లస్ ఇక్కడ h వాల్యూ ఏంటి మనకు 0.02 డివైడెడ్ బై 2 బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 ప్లస్ f ఆఫ్ x1 y1 పవర్ 1 ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఆ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ రఫ్ లో చేస్తాను చూడండి, రఫ్ లో చేసినట్లయితే మనకు f ఆఫ్ ఏంటి x1 y1 పవర్ లో 1 ఓకే ఇజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ నెంబర్ 1 x ప్లేస్ లో x1 ఉంది, y ప్లేస్ లో y1 పవర్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు x స్క్వేర్ అంటే x1 స్క్వేర్ కదా, ప్లస్ y అంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ ఇది ఉంది కదా, y1 పవర్ 1. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు x1 స్క్వేర్, మనకు x1 వాల్యూ ఎంత వచ్చింది గుర్తుందా, x1 వాల్యూ వచ్చేసి మనకు 0.02 అంటే క్వశ్చన్ లోనే ఇచ్చింది మనకు y ఆఫ్ 0.02 అని, అది x1 వాల్యూగా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇది హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ y1 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇంత ముందు 1.0202 వచ్చింది. ఇప్పుడు దీని టోటల్ గా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్ లో చేద్దాం, మనకు వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 0.02 హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 0.02 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుపడుతుందా, దాన్ని ప్రెస్ చేయండి, స్క్వేర్ అప్లై అవుతుంది. ఇప్పుడు ప్లస్ 1.0202 కదా, ప్లస్ 1.0202 ఇప్పుడు వాల్యూ కావాలిగా మనకు, ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి, మనకు 1.0206 ఆ వాల్యూ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ టోటల్ గా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లే క్యాలిక్యులేటర్ లో మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 1.0206 వచ్చిందండి. ఇప్పుడు ఈ టోటల్ గా వాల్యూ క్యాలిక్యులేటర్ లో చేసినట్లయితే మనకు y1 ఆఫ్ 2 ఇక్కడ y1 పవర్ లో 2 వాల్యూ వస్తుంది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 1 ప్లస్ ఇక్కడ ఎంటర్ చేయండి 1 ప్లస్ అది అక్కడ 0.02 డివైడెడ్ బై 2 అంటే ఎంత అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పాను 0.01 అంతే కదా, దాని వాల్యూ డివిజన్ చేస్తే దాని వాల్యూ అంతే ఇంతే వస్తుంది 0.01. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేసి 1 ప్లస్ ఇక్కడ ఎంటర్ చేయండి 1 ప్లస్ 1.0206 1.0206 ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు 1.0202 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు దీని వాల్యూ టోటల్ గా ఎంత వచ్చింది, y1 ఆఫ్ 2 వాల్యూ వచ్చేసి 1.0202 వచ్చింది. మరి ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలా అంటే చెక్ చేయండి, ఈ y1 ఆఫ్ 2 వాల్యూ అండ్ y1 పవర్ లో 1 వాల్యూ చెక్ చేసినట్లయితే రెండు సేమే ఉన్నాయి కదా, రెండు సేమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ therefore y1 ఆఫ్ 1 y1 ఆఫ్ 2 అంటే పవర్ అని అంటున్నాను నేను, హాఫ్ అన్న ఏదైనా ఒకటే మీరు ఇలా రాయండి ఎగ్జామ్ లో, y1 పవర్ 1 y1 పవర్ 2 ఇజ్ ఈక్వల్స్ టు రెండు ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి ఎంత వచ్చింది 1.0202 వచ్చింది. ఇప్పుడు దీని టోటల్ గా ఏం రాసుకోవచ్చు ఫార్ములా అంటే y1 ఇక్కడ y1 x1 is equals to y1 x1 is equals to ఎంత వచ్చింది మనకి ఆన్సర్ y ఇక్కడ 1.0202 వచ్చింది. మరి ఇక్కడ x1 ఏంటి, x1 ఏ విధంగా కనుక్కోవాలి, మరి x1 వాల్యూ మనం కనుక్కోవాలి. x1 వాల్యూ ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మెయిన్ స్టెప్ ఇది, మెయిన్ గా చూడండి, మెయిన్ గా స్టెప్ ఇక్కడ ఏం చేసాం మనం, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్స్ టు అని రాసాం. ఇప్పుడు ఫార్ములా మనకు ఏంటంటే y1 కనుక్కుంటాం కదా మనం, ఇప్పుడు y1 కనుక్కోవడానికి ఇదంతా చేసాం మనం, ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు y1 ఆఫ్ x1 ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ y1 అన్న అవసరం లేదు, y ఆఫ్ x1 అన్న ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. y1 ఇక్కడ y1 ఉంది కదా, డోంట్ వరీ, ఇక్కడ y అని పెట్టినా మీకు ఏం ప్రాబ్లం లేదు, మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. y అని అనుకోండి, y1 ని y అనుకోండి, ఇక్కడ చేసేయండి.
ఇక్కడ x1 కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి x1 ఈజ్ ఈక్వల్స్ టు x0 ప్లస్ 1. x0 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది, ప్లస్ h వాల్యూ మనకి ఎంత 0.02. ఇప్పుడు x1 వాల్యూ వచ్చేసి ఎంత 0.02 కదా x1 వాల్యూ. సో x1 ప్లేస్ లో ఏం చేయాలి, 0.02ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని వాల్యూ 1.0202 అన్నట్టు. అంతేనా? మనకు ఫస్ట్ కనుక్కోమన్న వాల్యూ ఇదే కదా. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ యూజ్ చేసుకొని y ఆఫ్ 0.02 వాల్యూ కనుక్కోవాలి, 0.04 వాల్యూ కనుక్కోవాలని ఇచ్చింది కదా. మనం ఫస్ట్ వాల్యూ కనుక్కుందామా, y ఆఫ్ 0.02 వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇదంతా చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అప్పుడు చేస్తే ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. ఈక్వల్గా వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే y ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ ఏంటి అది తీసుకోవాలి. ఈ x1 వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి, x1 ఈజ్ ఈక్వల్స్ టు x0 ప్లస్ h. ఈ విధంగా కనుక్కున్నైతే x1 వాల్యూ వచ్చింది, ఈ సబ్స్టిట్యూట్ చేసాం. మనకు ఫస్ట్ కనుక్కోమనేది ఏంటి, y ఆఫ్ 0.02 కదా, అవునా. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఏదైతే ప్రాసెస్ చేసామో అదే విధంగా ఈ y ఆఫ్ 0.04 వాల్యూ కనుక్కోవాలి, y ఆఫ్ 0.06 వాల్యూ కూడా కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇంతకు ముందు y ఆఫ్ x1 అంటే ఏంటండి, x1 అంటే ఇక్కడ 0.02 వాల్యూ కదా, అంటే y ఆఫ్ 0.02 వాల్యూ మనం ఇక్కడ y1 వాల్యూ కదా ఇది, అవునా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ y ఆఫ్ 0.04 ఇస్ ఈక్వల్స్ టు వాల్యూ ఇంత వచ్చింది, ఓకేనా. అంటే ఇది y2 వాల్యూ. ఓకే, ఇంతకుముందు మనం y1 వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు y2 వాల్యూ కనుక్కునేటప్పుడు కొద్దిగా ఫార్ములా చేంజ్ అవుతుంది. ఈ మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఫార్ములా అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఎలాగంటే ఇక్కడ మనకు ప్రీవియస్లో ఇక్కడ 1 ఉంది, మనం y1 కలుపుకున్నప్పుడు ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు y2 కలుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, ఓకేనా. అండ్ చేంజెస్ ఏదైతే చేంజ్ ఉంటుందో నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్లో y1 కలుపుకున్నప్పుడు ఇక్కడ y0 ఉంది, అంటే 0 ఉంది. ఇప్పుడు ఇక్కడ y2 కనుక్కుంటాం కాబట్టి ఇక్కడ y2 కనుక్కుంటాం కాబట్టి ఇక్కడ y1 ఉంది, 1 ఉంది, ఓకేనా. h/2 f ఆఫ్ x1. ఇక్కడ ప్రీవియస్లో 0 ఉంది, x0 y0 ఉంది. ఇది y2 కనుక్కుంటున్నాం కదా, y2 కనుక్కున్నప్పుడు ఇక్కడ 1 ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్లో 1 ఉన్నట్లయితే ఇక్కడ ఇప్పుడు 2 అనేది ఉంది. చేంజెస్ అనేవి ఐడెంటిఫై చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అండి ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం 2 hours 1.5 hour పడుతుంది వీడియో అనేది, ప్రతి వీడియో. సో నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అంతగానో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను సపరేట్గా ఇలా వీడియోస్ చేసి నేను నా వంతు నేను ట్రై చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇదైతే చూసుకోండి మనకు y2 1. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నట్లయితే y2/1 ఇజ్ ఈక్వల్స్ టు ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. టోటల్గా మనకు వాల్యూ ఇంత వచ్చిందండి. ఇక్కడ ఈక్వల్గా వచ్చినప్పుడు ఏమనుకోవాలి, y ఆఫ్ x2 ఇజ్ ఈక్వల్స్ టు మనకు వాల్యూ ఇంత వచ్చింది. ఓకే, x2 వాల్యూని ఏ విధంగా అనుకోవాలి, ఇక్కడ x2 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ h ఫార్ములా. x1 వాల్యూ మనకు 0.02, అవునా. x1 వాల్యూ ఎంత వచ్చింది మనకు 0.02 ప్లస్ h వాల్యూ 0.02. ఇప్పుడు ఈ రెండు చేసినట్టయితే 0.04. ఈ x2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, y ఆఫ్ 0.04 ఇస్ ఈక్వల్స్ టు 1.0408 వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా ఈ 0.06 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడే చెప్తాను చూడండి. ఇప్పుడు y2 కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఇది y2 వాల్యూ అండి, ఇది y2 వాల్యూ. ఇప్పుడు y3 వాల్యూ కనుక్కోవాలి. 3 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ 2 ప్లేస్లో ఇక్కడ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు y3 కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 ప్లేస్లో 3 ఉంటుంది, ఇక్కడ 1 ప్లేస్లో ఏముంటుంది 2 ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 1 ప్లేస్లో 2 ఉంటుంది, ఇక్కడ 1 ప్లేస్లో 2 ఉంటుంది, ఇక్కడ 2 ప్లేస్లో ఏముంటుందండి 3 ఉంటుంది, ఇక్కడ 2 ప్లేస్లో 3. ఈ విధంగా ఈ ఫార్ములా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. y3 కనుక్కున్నప్పుడు y3 ఫార్ములా, y4 కనుక్కునేటప్పుడు y4 ఫార్ములా కొద్దిగా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ y3/1 y3/2 ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఒకటి వస్తుందండి, ఓకేనా. ఆ వాల్యూ ఏంటో ఒకసారి రాస్తాను చూడండి. ఇక్కడ వాల్యూ వచ్చేసి 1.0619 అండి, ఓకే. ఇప్పుడు ఈ రెండు కలిసి ఈ వాల్యూ ఇంత వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ఇప్పుడు అది వచ్చింది కాబట్టి y ఆఫ్ ఇక్కడ x3 అనుకోవాలి, x2 కాదు. ఇప్పుడు y3 కనుక్కున్నాం కదా, అందుకే y ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ
1.0619 వచ్చింది. ఓకే, ఇప్పుడు x3 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ x2 కనుక్కునే ముందు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. x3 అన్నప్పుడు ఇక్కడ 1 కాస్త 2 అవుతుంది, అవునా? x3 is equals to x2 plus h. x2 వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ ఇది x2 వాల్యూ కదా, x2 వాల్యూ ఎంత వచ్చింది? 0.04 వచ్చింది. ఇప్పుడు మనం x3 కనుక్కుంటున్నాం కదా, 0.04 ప్లస్ 0.02 అంటే 0.06 వస్తుంది, అవునా? 0. ఇక్కడ y ఆఫ్ 0.06 is equals to మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? 0.619. అంటే ఇది y3 వాల్యూ, ఇది y3 వాల్యూ, అవునా? మనం ఫస్ట్ కనుక్కునేది ఏంటి? y ఆఫ్ x 0.02 కనుక్కోమన్నాడు, కనుక్కుందాం. అండ్ y ఆఫ్ 0.04 కనుక్కున్నాం, y ఆఫ్ 0.06 కూడా వాల్యూ కనుక్కున్నాం. కాబట్టి ఇదండి ప్రాసెస్ అనేది మాడిఫైడ్ యూలర్స్ మెథడ్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను నోట్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంచాను. ఓకే, అవి ప్రాక్టీస్ చేసినట్లయితే రిపీటెడ్ క్వశ్చన్స్ అని నేను నోట్స్లో ఉంచినవి. సో నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ ద నోట్స్ అనేది ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నా నోట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.